Dear students, fundamentals of computers కాన్సెప్ట్లో అసలు హ్యూమన్కి కంప్యూటర్కి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటి, కంప్యూటర్ యొక్క డెఫినేషన్ ఏంటి, కంప్యూటర్లో మనం ఇన్పుట్ ఇచ్చేటువంటి డేటా గురించి, అదేవిధంగా మనం కంప్యూటర్ నుంచి రిసీవ్ చేసుకునేటువంటి ఇన్ఫర్మేషన్ గురించి, అసలు ఏ విధంగా డేటా ప్రాసెస్ చేయబడుతుంది, సిస్టమ్ నుంచి ఇన్ఫర్మేషన్ మనం ఏ విధంగా రిసీవ్ చేసుకుంటామో, ఇలాంటి టాపిక్స్ని మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యూమన్ వెర్సెస్ కంప్యూటర్. మనిషికి కంప్యూటర్కి ఉండేటువంటి తేడా ఏంటి? ఓల్డెన్ డేస్లో అసలు ఈ కంప్యూటర్ యొక్క ప్రస్తావన ఎప్పుడూ లేదు. కానీ ఈ రోజుని మనం చూస్తుంటే ఎక్కడైనా సరే, ఏ రంగంలోనైనా సరే కంప్యూటర్ అనేటువంటిది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏంటి మనిషి చేయలేనిది ఏంటి, కంప్యూటర్ చేస్తున్నది ఏంటి అనేది చూస్తే ఇక్కడ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది క్యాలిక్యులేషన్స్. ఏదైనా ఒక చిన్న క్యాలిక్యులేషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి 2 into 3 అన్నాం అనుకోండి, మనం వెంటనే 6 అని చెప్పేస్తాం. అదేవిధంగా 20 into 30 అన్నాం అనుకోండి, అది కూడా చాలా ఈజీగా చెప్పేస్తాం, 600 అని చెప్పేసి. కానీ హ్యూజ్ క్యాలిక్యులేషన్స్ అంటే పెద్ద క్యాలిక్యులేషన్స్లోకి వచ్చేసరికి 1 2 3 4 into 5 6 7 8 అని చెప్పేసి ఒక పెద్ద క్యాలిక్యులేషన్ మనకి ఇవ్వడం జరిగింది అనుకోండి. సో ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంటుంది. అదే మనం కంప్యూటర్ తీసుకునేసరికి ఆ క్యాలిక్యులేషన్ని 2 into 3 అని ఎంత తొందరగా చేయగలుగుతున్నామో అంతకంటే ఫాస్ట్గా మైక్రో సెకండ్స్లో ఆ క్యాలిక్యులేషన్ని కంప్యూటర్ చేయగలుగుతుంటుంది. సో మొట్టమొదటి డిఫరెన్స్ ఏంటంటే క్యాలిక్యులేషన్. మనం హ్యూజ్ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని చేయడానికి చాలా టైం పడుతుంటుంది. పేపర్, పెన్ను లేకపోతే ఇంకో క్యాలిక్యులేటర్ తీసుకుంటే తప్ప మనకి వెంటనే ఆన్సర్ అనేటువంటిది రాదు. అదే మనం సిస్టమ్ తీసుకుంటే, కంప్యూటర్ తీసుకుంటే చాలా వెంటనే స్పీడ్గా అది రెస్పాండ్ అయ్యి రిజల్ట్ ఇవ్వగలుగుతుంటుంది అనమాట. సో మొట్టమొదటి కంపారిజన్ ఏంటంటే క్యాలిక్యులేషన్. ఇంకా రెండోది స్టోరేజ్. ఒక విషయాన్ని మనం కొంతకాలం గుర్తుపెట్టుకోగలుగుతుంటాం, లేదా ఇంతవరకు మాత్రమే మన మెమరీ కెపాసిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంటుంది. ఆ స్థాయి దాటిన తర్వాత అంత డేటాని మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. మర్చిపోతామేమో అని చెప్పేసి పేపర్, పెన్ను తీసుకుని పుస్తకంలో రాసుకుంటూ ఉంటాం, ఏదైనా విషయాన్ని మర్చిపోతామో అని. ఒక విషయాన్ని ఈరోజు మనం చెప్పిన తర్వాత ఒక 10 years 50 years అయిపోయిన తర్వాత, 15 years అయిన తర్వాత, నేను ఫలానా రోజు నాకు విషయం నీకు చెప్పాను గుర్తుందంటే అది మనం చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు. కాబట్టి మన యొక్క మెమరీ పవర్ ఏదైతే ఉందో అది కొంత మొత్తంలో డేటాని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతుంటుంది, అది కొంత సమయం వరకు. సో ఫ్యూ డేటా కెన్ బి స్టోర్డ్ ఫ్యూ టైం ల్యాబ్స్. కొంత టైం వరకు మాత్రమే ఆ డేటా స్టోర్ చేసుకోవడం జరుగుతుంటుంది అనమాట. ఆ టైం దాటిన తర్వాత మనం ఆ విషయాన్ని మర్చిపోతాం. కానీ కంప్యూటర్ తీసుకునేసరికి దీంట్లో మనం ఎంత సైజ్ ఆఫ్ డేటా అయినా సరే, ఒక పెద్ద లైబ్రరీ డేటా ఏదైతే ఉందో ఆ పెద్ద లైబ్రరీ డేటా సైజు డేటాని మనం కంప్యూటర్లో మనం స్టోర్ చేసుకోగలుగుతుంటాం. స్టోర్ చేసుకోవడమే కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి మనం సిస్టంలోంచి ఓపెన్ చేసుకుని మనకి కావాల్సిన డేటా చూడగలిగేటువంటి అవకాశం దీంట్లో ఉంటుంది. సో రెండో డిఫరెన్స్ ఏంటంటే స్టోరేజ్. ఇంకా మూడోది రిపిటేషన్ ఆఫ్ వర్క్. ఒక వర్క్ని మనం 1 or 2 3 times చేయగలుగుతుంటాం. అదే వర్క్ని ఒక 10 to 15 times మనం చేయమన్నాం అనుకోండి, మొట్టమొదటి 2-3 times ఉండేటువంటి ఎఫిషియన్సీ ఆ 15th or 20th టైంలో మనకి చెయ్యలేం. ఎందుకంటే సేమ్ వర్క్ కదా అని చెప్పేసి అందులో ఎఫిషియన్సీ దెబ్బతింటూ ఉంటుంది. సో రిపిటేషన్ ఆఫ్ వర్క్. అదే మనం సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఒక ప్రింట్ కానీ లేకపోతే ఒక ఫైల్ యొక్క ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడం విషయంలో కానీ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఎగ్జిక్యూట్ చేయండి, అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్లోనూ కూడా ఫస్ట్ టైం ఎంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయబడిందో ఒక ప్రోగ్రాము, అది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎన్నోసారైనా సరే అంతే పర్ఫెక్ట్గా ఆ డేటా, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయబడుతుంటుంది. సో దిస్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ రిపిటేషన్ ఆఫ్ వర్క్. దీన్ని మనం రిపిటేషన్ ఆఫ్ వర్క్ అంటాం. సో మెయిన్లీ ఈ 3 రీజన్స్ తోటి మనిషికి కంప్యూటర్కి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి తేడాలను మనం
గమనించవచ్చు అనమాట. అంటే కంప్యూటర్ని వాడడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ మూడు. ఒకటి క్యాలిక్యులేషను, రెండోది స్టోరేజ్, మూడోది రిపిటేషన్ ఆఫ్ వర్క్ను. హ్యూజ్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనం చేయలేం కాబట్టి దానికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ అని రాసుకుని సిస్టమ్ ద్వారా చాలా ఫాస్ట్గా చేయగలుగుతుంటాం. క్యాలిక్యులేషన్స్ ఉదాహరణ ఏంటంటే అకౌంట్స్కి సంబంధించి కానీ, లేకపోతే ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ, తర్వాత ఆ, ఏదైనా సైంటిఫిక్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇలాంటివన్నీ అనమాట. అంటే చాలా కాంప్లికేటెడ్ ఫార్ములాస్ అని కూడా చాలా ఈజీగా సిస్టమ్ ద్వారా చేయగలిగేటువంటి, ఫాస్ట్గా చేయగలిగేటువంటి, యాక్యురేట్గా చేయగలిగేటువంటి అవకాశం కంప్యూటర్ ద్వారా ఉంది కాబట్టి అన్ని విభాగాల్లోనూ ఈ రోజున అన్ని రంగాల్లోనూ కూడా ప్రపంచాన్ని కంప్యూటర్ శాసించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇంక రెండోది స్టోరేజ్. చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎంత స్థాయిలో ఉండేటువంటి డేటా అయినా సరే సింపుల్గా మనం చాలా ఎఫిషియెంట్గా, యాక్యురేట్గా మనం డిలీట్ చేయనంత వరకు డేటాను అందులో స్టోర్ చేసుకునేటువంటి అవకాశం దాంట్లో ఉంటుందన్నమాట. మూడో రిపిటేషన్ ఆఫ్ వర్క్. ఎనీ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఎంత డేటానైనా సరే ఎలాంటి టైంలోనైనా సరే పర్ఫెక్ట్గా ప్రాసెస్ చేయగలిగేటువంటి అవకాశం దీంట్లో కంప్యూటర్లో ఉంటుంది. ఈ మెయిన్ మూడు రీజన్స్ చేత మనం ఎక్కువగా ఈ కంప్యూటర్ను వాడడం అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఓకే. And next one is before entering into fundamentals, there are three terms you have to know. First is data, process, and information. Data, process, information. Basic ఫార్ములా అనమాట. డేటా అంటే ఏంటి? కంప్యూటర్ని ప్రాసెస్ చేయించడం కోసం లేదా కంప్యూటర్లో ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ కానీ, కంపారిజన్ కానీ మనం చేయించడం కోసం మనం తీసుకునేటువంటి రా మెటీరియల్ లేదా రా ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డేటా అంటాం. ఉదాహరణకి మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం అనుకున్నాం. 2+3 అనేటువంటి ఒక చిన్న క్యాలిక్యులేషన్ కంప్యూటర్ ద్వారా చేద్దాం అనుకున్నాం. దాన్ని ఎడిషన్ అంటాం. మ్యాథమెటికల్ ఆపరేషన్ లేదా అర్థమెటిక్ ఆపరేషన్ ఎడిషన్ అంటాం. ఈ ఎడిషన్ పెర్ఫామ్ చేయడానికి మనకి 2 నెంబర్లు కావాలి. మనకి ఎడిషన్ వచ్చా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఒక 2 నెంబర్లు ఇస్తే దాన్ని ఎడిషన్ చేసి చూపిస్తాం. ఇక్కడ 2+3 అని చెయ్యాలి అంటే కనుక ముందు కంప్యూటర్కి ఏం చేయాలంటే 2, 3 అనేటువంటి 2 నెంబర్లు ఇవ్వాలి. సో దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ రా మెటీరియల్ ఆర్ రా ఫ్యాక్ట్స్. కొంత ప్రాసెస్ చేయించడానికి కంప్యూటర్కి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ ఇచ్చేటువంటి రా మెటీరియల్ లేదా రా ఫ్యాక్ట్స్ని డేటా అంటాం. ఇక్కడ డేటా ఏమవుతుంది? స్క్రీన్ మీద కనబడుతుంది మనకి 2, 3 అనేటువంటిది డేటా అవుతుంది అనమాట. సో హియర్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ 2, 3. వీటిని ఏమంటాం అంటే డేటా అంటాం. సో డేటాను మనం ఏం చేస్తాం? ఇన్పుట్ కింద కంప్యూటర్కి పంపిస్తాం. కంప్యూటర్ ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెసింగ్ అంటే అర్థం ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి క్యాలిక్యులేషన్, రెండోది కంపారిజన్. క్యాలిక్యులేషన్ ఏంటి? కంపారిజన్ ఏంటి? ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ ఇలాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినప్పుడు వాటిని క్యాలిక్యులేషన్స్ అంటాం. అలా కాకుండా కంపారిజన్ చేస్తాం. 2 ఈజ్ గ్రేటర్ దాన్ 3. 2 3 కంటే పెద్దదా లేదా 2 3 కంటే చిన్నదా, 2 3 ఈక్వల్లా, 2 3 నాట్ ఈక్వల్లా అని క్వాంటిటీస్ని కంపారిజన్ చేయడం కోసం మనం ఉపయోగించేటువంటి వాటిని ఏమంటుంటే కంపారిజన్స్ అంటాం. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ రిటర్న్ చేస్తూ ఉంటాయి. ఈజ్ టుడే సండే, నో ఆర్ ఎస్ ఆన్సర్ వస్తుంది. ఈజ్ టుడే మండే లేదా ఈజ్ టుడే ద ఫస్ట్ డే ఆఫ్ వీక్ అని క్వశ్చన్స్ వేసినప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్, ఎస్ ఆర్ నో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంటుంది. అలాంటి వాటిని ఏమంటుంటే కంపారిజన్స్ అంటాం. వాటిని ఏమంటామంటే కంపారిజన్ అంటాం. మరి క్యాలిక్యులేషన్ అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ ఎలాంటి పెర్ఫార్మెన్స్ చేయడాన్ని ఏమంటుంటే క్యాలిక్యులేషన్ అంటాం. అయితే క్యాలిక్యులేషన్ కానీ లేదా కంపారిజన్ కానీ చేస్తే దాన్ని ఏమంటుంటే ప్రాసెస్ అంటాం. సో ఇక్కడ నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. 2, 3 డేటా కింద ఇన్పుట్ కింద వచ్చాయి. తర్వాత 2+3 అనేటువంటి ఒక ప్రాసెస్ చేయించాను సిస్టమ్ ద్వారా. చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి దాన్ని ఏమంటాం అంటే ఇన్ఫర్మేషన్ అంటాం. సిస్టమ్ నుంచి మనకు వచ్చేటువంటిది ఏమంటుంది? అవుట్పుట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ మనకు అవుట్పుట్ కింద వస్తుంది. మనం పంపించేదేమో ఇన్పుట్ డేటా, మనకు వచ్చే అవుట్పుట్ ఏమో ఇన్ఫర్మేషన్ అనమాట. సిస్టమ్కి మనం ఇచ్చేటువంటి దాన్ని ఏమో ఇన్పుట్ అంటాం. సిస్టమ్ నుంచి మనం తీసుకునేటువంటి దాన్ని ఏమంటాం అంటే అవుట్పుట్ అంటాం. ఎప్పుడు కూడా డేటా ఇన్పుట్ కింద వెళ్తుంది, ఇన్ఫర్మేషన్ ఏమో అవుట్పుట్ కింద వస్తుంది. ఇక్కడ
2+3 ప్రాసెస్ జరిగిన తర్వాత ఇయర్ 5 అనేటువంటి ఒక రిజల్ట్ని మనం అవుట్పుట్ కింద గెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ డేటా ప్రాసెస్ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ లేదా డేటా ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అంటాం. సో ప్రాసెస్లోకి ఏమొస్తాయి? క్యాలిక్యులేషను, కంపారిజను. క్యాలిక్యులేషన్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్, వీటిల్ని క్యాలిక్యులేషన్స్ అంటాం. కంపారిజన్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇన్ఈక్వాలిటీ, రెండు క్వాంటిటీస్ని కంపారిజన్ చేయడాన్ని ఏమంటామంటే క్వాంటిటీస్ని కంపేర్ చేసి ట్రూ ఆర్ ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో క్యాలిక్యులేషన్, కంపారిజన్ అనేటువంటి రెండు కూడా మనకి ప్రాసెస్లోకి వస్తాయి. ఓకే, నౌ ఇన్ డీటెయిల్డ్గా చూద్దాం. అసలు డెఫినిషన్ ఆఫ్ కంప్యూటర్ ఏంటి, కంప్యూటర్ యొక్క నిర్వచనం గురించి చూద్దాం. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ మెషిన్. దీంట్లో మనం ఉపయోగించేటువంటి కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే అక్కడ కనిపించే సర్క్యూట్స్ కానీ, అక్కడ కనిపించేటువంటి చిప్ కానీ, లేకపోతే దాంట్లో ఉపయోగించే బోర్డు కానీ, దాంట్లో మనం ఎగ్జిక్యూట్ చేసేటువంటి, దాంట్లో మనం ఆపరేట్ చేసే డివైజ్లు కానీ, ఆ కాంపోనెంట్స్ని బేస్ చేసుకుని కంప్యూటర్ని ఒక ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ మెషిన్ లేదా ఎలక్ట్రానిక్ డివైజ్ అన్నాం. డివైజ్ అంటే అర్థం ఏంటంటే ఒక పర్పస్ కోసం మనం తయారు చేసుకున్నటువంటి ఒక మెషిన్ని లేకపోతే ఒక సాధనాన్ని ఏమంటాం అంటే డివైజ్ అంటాం. ఇక్కడ కంప్యూటర్ని ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ మెషిన్ అంటాం. ఇంకా అవలా విచ్ టేక్స్ డేటా యాజ్ ఇన్పుట్, ఏం చేస్తుంది? డేటాని ఇన్పుట్ కింద తీసుకుంటుంది. మరి తీసుకుని ఏం చేస్తుంది? పెర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ అండ్ కంపారిజన్స్. డేటాని ఇన్పుట్ కింద తీసుకుని క్యాలిక్యులేషన్, కంపారిజన్ చేస్తుంది. అంతేకాదు, ఇంతవరకు క్యాలిక్యులేటర్ చేస్తుంది. విషయం ఏంటంటే మరి క్యాలిక్యులేటర్కి కంప్యూటర్కి తేడా ఏంటి? క్యాలిక్యులేటర్ డేటాని స్టోర్ చేసుకోలేదు, కానీ కంప్యూటర్ మాత్రం డేటాని స్టోర్ చేసుకోగలుగుతుంటుంది. స్టోర్స్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ యూజర్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని యూజర్కి కావాల్సిన ఫార్మాట్లో ప్రొడ్యూసెస్ రిజల్ట్స్ యాజ్ అవుట్పుట్. రిజల్ట్స్ని అవుట్పుట్ కింద ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్లోకి వచ్చేసరికి కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ మెషిన్ విచ్ టేక్స్ డేటా యాజ్ ఇన్పుట్, performs calculations and comparisons, stores information, and finally produces results as output. Results anna information anna okate. And next one is in detailed ga data processing and information gurinchi chuste ganaka, what about block diagram of computer? Very very important. Fundamentals lo ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్, మనం తెలుసుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ ఇన్పుట్ ప్రాసెస్ అవుట్పుట్ అనేది ఇన్ డీటెయిల్గా సిస్టంలో ఎక్కడెక్కడి నుంచి ఎలా డేటా వెళ్ళి ప్రాసెస్ చేయబడుతుంది, డేటాను అసలు ఎవరు ప్రాసెస్ చేస్తారు, ఏ ఏ డిపార్ట్మెంట్స్ లేదా ఏ ఏ పార్ట్స్ మనకి ఇక్కడ ప్రాసెస్ చేయడం జరుగుతుంటుంది అనేటువంటి చూద్దాం. దీన్ని మనకి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ అని చెప్పేసి లేదా లాజికల్ ఆర్గనైజేషన్ ఆఫ్ డిజిటల్ కంప్యూటర్ అని చెప్పేసి క్వశ్చన్ కింద చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనకి 3 బ్లాక్స్ ఉంటాయి. ఒకటి ఇన్పుట్ బ్లాక్, రెండవది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ బ్లాక్, మూడవది అవుట్పుట్ బ్లాక్. ఇన్పుట్ బ్లాక్ ద్వారా మనం డేటాని ఇన్పుట్ కింద ఇవ్వడం జరుగుతుంటుంది. అవుట్పుట్ బ్లాక్ ద్వారా ఇన్ఫర్మేషన్ని మనం రిసీవ్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సిస్టమ్కి రికగ్నైజ్ చేసేటువంటి లాంగ్వేజ్ని ఏమంటాం అంటే బైనరీ లాంగ్వేజ్ అంటాం. బైనరీ లాంగ్వేజ్ లేదా లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. మనకి తెలిసినటువంటి లాంగ్వేజ్ని ఏమంటాం అంటే యూజర్ నోన్ లాంగ్వేజ్ అంటాం. సిస్టమ్ని మనం ఇచ్చేటువంటి లాంగ్వేజ్లో డేటా ప్రాసెస్ చేయడం వీలు కాదు. బికాస్ సిస్టమ్ డస్ నాట్ నో ద హ్యూమన్ ఆర్ యూజర్ నోన్ లాంగ్వేజ్. యూజర్కి తెలిసినటువంటి లాంగ్వేజ్ కానీ యూజర్కి తెలిసినటువంటి లాజిక్ కానీ ఆ సిస్టమ్కి తెలియదు. సిస్టమ్ కంటూ ప్రత్యేకంగా లాంగ్వేజ్ డిజైన్ చేయడం జరిగింది. దాన్ని ఏమంటుంటే మెషిన్ లాంగ్వేజ్ అని కానీ లేకపోతే లో లెవెల్ లాంగ్వేజ్ అని కానీ అంటుంటాం. అంటే కంప్యూటర్ని ఇనీషియల్గా డిజైన్ చేసినటువంటి స్టార్టింగ్లో సిస్టంలో డేటాని ప్రాసెస్ చేయడం కోసం ఆ సిస్టంలో మెషిన్ లాంగ్వేజ్ ద్వారా ఈ ప్రాసెసింగ్ని చేయడం జరిగింది అనమాట. కాబట్టి ద ఓన్లీ లాంగ్వేజ్ విచ్ ఈజ్ నోన్ బై ది కంప్యూటర్ ఈజ్ కాల్డ్ ఎస్ బైనరీ లాంగ్వేజ్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజ్. సిస్టమ్ రికగ్నైజ్ చేసేటువంటి లాంగ్వేజ్ని ఏమంటాం అంటే
బైనరీ లాంగ్వేజ్ లేదా లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. సో మనం డేటాని ఏదైనా పంపించాలంటే కనుక బైనరీ లాంగ్వేజ్లోనో లేకపోతే లో లెవెల్ లాంగ్వేజ్లో పంపిస్తే మాత్రమే సిస్టమ్ ప్రాసెస్ చేస్తుంది. మరి ఎక్కడ ఆ బైనరీ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంటుంది? మనం ఇన్పుట్ బ్లాక్ ద్వారా డేటాని పంపించినప్పుడు ఆ డేటా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్తుంది. ఇలా వెళ్ళే క్రమంలో అది బైనరీ లాంగ్వేజ్లోకి మారి సిపియుకి వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఈ సిపియులో డేటా అంతా కూడా బైనరీ లాంగ్వేజ్లోనే ప్రాసెస్ చేయబడుతుంటుంది అనమాట. సో ఇన్పుట్ బ్లాక్ ద్వారా మనం డేటాని పంపించినప్పుడు ఈ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మొట్టమొదటి కంట్రోల్ యూనిట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది అనమాట. ఇది కంట్రోల్ యూనిట్ అనేటువంటిది సిపియుకి ఒక మేనేజర్ లాంటిది అనమాట. యూజర్ ద్వారా వచ్చేటువంటి డేటాని ఇది రిసీవ్ చేసుకుని ఫస్ట్ ఇనీషియల్గా ప్రైమరీ మెమరీలో పెట్టేసుకుంటుంది. వాట్ ఈజ్ మీన్ బై ప్రైమరీ మెమరీ? ప్రైమరీ మెమరీ అంటే అర్థం ఏంటంటే ఎవరినైనా మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనం ముందర ఆ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ని మనం తయారు చేసుకుని తర్వాత మనం ఆన్సర్ చెప్తాం. కాబట్టి మనకంటూ ఒక ప్రైమరీ మెమరీ ఉంటుంది. ప్రైమరీ మెమరీ అంటే అవతల వాళ్ళు ఏదైనా ఒక క్వశ్చన్ మనం అడిగినప్పుడు ముందర ఆ క్వశ్చన్ రిమెంబర్ చేసుకుని స్టోర్ చేసుకుని అప్పుడు మనం దాన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంటుంది అన్నమాట. కాబట్టి ఇనీషియల్గా ఫస్ట్ డేటా కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ప్రైమరీ మెమరీలో, దీన్నే మెయిన్ మెమరీ అని కూడా అంటుంటాం, ఈ మెయిన్ మెమరీలో స్టోర్ చేసేసుకుంటుంది డేటాని. ఇప్పుడు మీరు పంపించినటువంటి డేటాలో ఏదైనా క్యాలిక్యులేషన్ కానీ కంపారిజన్ కానీ చేయవలసి ఉంటుందా అని ఆలోచించి, ఒకవేళ క్యాలిక్యులేషన్ కానీ కంపారిజన్ కానీ చేయవలసి వస్తే ఆ చేసేటువంటి యూనిట్ ఎవరంటే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. అనమాట. ఈ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ని ఏఎల్యూ అంటాం. ఈ ఏఎల్యూ ఏం చేస్తుందంటే ప్రైమరీ మెమరీలో ఉండేటువంటి డేటాలో క్యాలిక్యులేషన్ కానీ కంపారిజన్ కానీ ఉంటే ఆ క్యాలిక్యులేషన్ కంపారిజన్ చేసి రిజల్ట్స్ని మళ్ళీ తిరిగి ప్రైమరీ మెమరీలో పెట్టేస్తుంది. మళ్ళీ తిరిగి ప్రైమరీ మెమరీకి పంపించేస్తుంది. అంతే కదా. మనం ఏదైనా ఒక డేటాని క్యాలిక్యులేషన్ కంపారిజన్ చేసిన తర్వాత లేదా రిజల్ట్స్ని అనుకున్న తర్వాత ఆ రిజల్ట్స్ని మనం గుర్తుపెట్టుకునే కదా అవతల వాళ్ళకి చెప్పాలి. కాబట్టి ఇనీషియల్గా యూజర్ పంపించినటువంటి డేటాని ప్రైమరీలో పెట్టుకోవాలి. నెక్స్ట్ తయారైపోయిన తర్వాత రిజల్ట్ని కూడా మనం ప్రైమరీ మెమరీలోనే స్టోర్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రైమరీ మెమరీలో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ లేదా అవుట్పుట్ ఏదైతే ఉందో అది అవుట్పుట్ బ్లాక్ ద్వారా యూజర్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి బైనరీ లాంగ్వేజ్ లేదా లో లెవెల్ లాంగ్వేజ్లో జరుగుతుంటుంది. మరి మనకి బైనరీ లాంగ్వేజ్లో రిజల్ట్స్ వచ్చాయని కూడా మనకు అర్థమవుతుందా? అర్థం అవ్వదు. కాబట్టి యూజర్కి అవుట్పుట్ బ్లాక్ దగ్గర తిరిగి మళ్ళీ యూజర్ నోన్ లాంగ్వేజ్లోకి మార్చి ఆ అవుట్పుట్ని పంపిస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇన్పుట్ బ్లాక్ ద్వారా సిపియుకి వెళ్ళేటప్పుడు ఆ డేటా అంతా కూడా బైనరీ లాంగ్వేజ్లోకి మారి పంపడం జరుగుతుంది. సిపియు నుంచి తయారైనటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ తిరిగి యూజర్ నోన్ లాంగ్వేజ్ అంటే యూజర్కి తెలిసినటువంటి లాంగ్వేజ్లోకి మార్చి అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది బేసిక్ ఆపరేషన్. అయితే కొన్ని సందర్భాల్లో మనం డెఫినేషన్లో చెప్పుకున్నాం స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అని. ఇక్కడ ప్రైమరీ మెమరీ అనేటువంటిది డేటాని టెంపరీగా మాత్రమే స్టోర్ చేసుకుని ఉంచుకుంటుంది, పెర్మనెంట్గా స్టోర్ చేసి ఉంచుకోదు. టెంపరీగా అంటే అర్థం ఏంటి? ఇన్పుట్ ఇచ్చిన మొదలు అవుట్పుట్ వచ్చేంత వరకు మాత్రమే డేటా స్టోర్ అయి ఉంటుంది ప్రైమరీ మెమరీలో. అదేంటండి, మనం ఎప్పుడైనా డేటాని రిట్రీవ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా డేటాను ఓపెన్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత డేటాను స్టోర్ చేసుకోవచ్చు, ఏ టైంలోనైనా మనం డేటాని చూసుకోవచ్చు అని చెప్పినప్పుడు ప్రైమరీ మెమరీ చూస్తేనేమో అవుట్పుట్ ఇచ్చేంత వరకు మాత్రమే ఉంటుంది. మరి టెంపరీ మెమరీ అంటున్నారు. మనం డేటాని పెర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలంటే ఎలాగా? దానికోసం అని చెప్పేసి ఉన్నదే సెకండరీ మెమరీ. ఈ సెకండరీ మెమరీ ద్వారా మనం ప్రైమరీ మెమరీలో టెంపరీగా స్టోర్ చేయబడినటువంటి డేటాని పెర్మనెంట్గా సెకండరీ మెమరీలో స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైనా ఒక క్లాస్లో మన లెక్చరర్ ఒక విషయాన్ని చెప్పేటప్పుడు బోర్డు మీద ఒక టాపిక్ చెప్పేటప్పుడు బోర్డు మీద రాసినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అర్థం చేసుకుంటాం, వింటాం, అంతా అయిపోయిన తర్వాత ఒక నోట్స్లో రాసుకుంటాం. రన్నింగ్ నోట్స్లో వినేసాం కదా, మనకు అర్థమైపోయింది కదా, రన్నింగ్ నోట్స్లో ఎందుకు రాసుకోవాలి? ఎందుకంటే ఈ ఒక్క టాపిక్కే కాదు, మనకు చాలా టాపిక్లు నేర్చుకోవాలి, ఇంకా చాలా రోజులు నేర్చుకోవాలి. ఇన్ని టాపిక్ని మనం కేవలం బ్రెయిన్ ఉపయోగించి స్టోర్ చేసుకోవడం అసాధ్యం. కాబట్టి
నోట్స్లో రాసుకుని అట్టే పెట్టుకుంటాం. ఎప్పుడైనా మనకి కావాల్సి వస్తే కనుక తిరిగి నోట్స్లో రెఫర్ చేసుకొని చూసుకోవడం గురించి అని చెప్పేసి. కాబట్టి ఒక నోట్స్ లాంటిది మనం రాసుకున్నటువంటి ఒక మెటీరియల్ లాంటిది అనమాట ఈ సెకండరీ మెమరీ. తిరిగి ఎప్పుడైనా మనకు డేటా కావాల్సి వస్తే అవుట్పుట్ కింద ఆ సెకండరీ మెమరీ నుంచి ప్రైమరీ మెమరీలోకి వచ్చి అవుట్పుట్ వస్తుంది అనమాట. అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంది. మనం సెమిస్టర్ ఎగ్జామ్స్కి 3-4 నెలల పాటు సిలబస్ని ప్రిపేర్ అవుతాం. సో ఈ 4 నెలల పాటు కూడా క్లాస్లో మీ లెక్చరర్ చెప్పేటువంటి ప్రతి టాపిక్ కూడా మీరు నోట్స్లో రాసుకుంటారు. ఎగ్జామ్స్ టైం వస్తుంది. నోట్స్లో ఎందుకు రాసుకుంటాం మనం? రోజు చెప్పేటువంటి అన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నోట్స్లో రాసుకుంటే ఎప్పుడైనా మనం తిరిగి చూసుకోవచ్చు కదా అని చెప్పి నోట్స్లో రాసుకుంటాం. ఎగ్జామ్స్ వస్తాయి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఈ నోట్స్ పక్కన పెట్టుకుని ఈ నోట్స్లో ఉండే డేటాను మనం ఎగ్జామ్లో రాయడం కుదురుతుందా? ఒప్పుకోరు. ఎందుకు? నోట్స్ ఉపయోగించి కానీ అదర్ మెటీరియల్స్ ఉపయోగించి కానీ ఎగ్జామ్ రాయకూడదు, మీకు మీరు సొంతంగా రాయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇన్విజిలేటర్. కాబట్టి నోట్స్లో డేటా ఏదైతే ఉందో అది స్టోర్ చేసుకోవడానికి తప్ప ప్రాసెస్ చేయడానికి పనిచేయదు. అలా ప్రాసెస్ చేయవలసి వస్తే తిరిగి మళ్ళీ మీ టెంపరీ అయినా సరే మీ బ్రెయిన్లో తీసుకురావాల్సిందే. అంటే ఇలా నోట్స్లో రాసుకున్న మెటీరియల్ మొత్తాన్ని కూడా మీరు ఎగ్జామ్స్ ముందర ప్రిపరేషన్ పేరుతోటి మొత్తం అంతా కూడా తిరిగి మీ బ్రెయిన్లో స్టోర్ చేసుకుంటారు. ఎగ్జామ్ హాల్కి బ్రెయిన్లో ఉండేటువంటి డేటాతో మాత్రమే మీరు ఎగ్జామ్ రాయడం, అవుట్పుట్ రాయడం జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రైమరీ మెమరీలో టెంపరీగా మాత్రమే స్టోర్ అవుతుంటుంది, అవుట్పుట్ ఇచ్చిన తర్వాత డిలీట్ అయిపోతుందని మనం అనుకుని తీసుకెళ్లి సెకండరీ మెమరీలో పెడుతున్నాం, స్టోర్ చేస్తున్నాం, పర్మనెంట్గా ఉంటుంది కదా అని. ఎప్పుడైనా మనం అవుట్పుట్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే సెకండరీ మెమరీ నుంచి ఖచ్చితంగా డేటాని ప్రైమరీ మెమరీలోకి తెచ్చుకోవాలి. దీన్ని లోడింగ్ అంటాం. అంటే మనం ఎన్ని నెలల పాటు కూడా నోట్స్లో రాసుకున్నటువంటి డేటా అంతటిని కూడా పరీక్షలకు ఒక నెలల ముందర నుంచో 15 రోజుల ముందర నుంచో ప్రిపరేషన్ పేరుతోటి ఆ నోట్స్లో ఉండేటువంటి దాన్ని అంతటిని కూడా బ్రెయిన్లో లోడ్ చేసుకుంటున్నాం. అర్థమైందా? లోడ్ చేసుకుంటున్నాం. ఇలా లోడ్ చేసుకుని అవుట్పుట్ ఇస్తాం అనమాట. కాబట్టి సెకండరీ మెమరీలోంచి ప్రైమరీ మెమరీలోకి డేటాను రావడం లోడింగ్ అంటాం. మెమరీలో ఉండేటువంటి డేటా పెర్మనెంట్గా స్టోర్ చేసుకోవడం కోసం సెకండరీ మెమరీలోకి పంపించడాన్ని ఏమంటామంటే స్టోరింగ్ అంటాం. దీనే సేవింగ్ అని కూడా అంటుంటాం. డేటా సేవ్ చేయండి అంటే అర్థం ఏంటంటే టెంపరీ మెమరీ లేదా మెయిన్ మెమరీ లేదా ప్రైమరీ మెమరీ 3 రకాల పేర్లు ఉన్నాయి దీనికి. ప్రైమరీ మెమరీ, టెంపరీ మెమరీ, మెయిన్ మెమరీ, వాలటైల్ మెమరీ అని కూడా అంటుంటాం. ఈ మధ్యలో ఎక్కడైనా పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి మీ కంప్యూటర్, ఆ డేటా అంతా కూడా పోతుంది ప్రైమరీ మెమరీలో ఉన్న డేటా అయితే. ఎందుకంటే టెంపరీ మెమరీ కాబట్టి. అందు గురించి ఏం చేస్తాం అంటే మనం సేవ్ చేసుకుంటాం డాక్యుమెంట్ని. సేవ్ చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే సెకండరీ మెమరీలో పెట్టుకోవడానికి సేవింగ్ అంటాం. కాబట్టి తిరిగి మనం సెకండరీ మెమరీలోంచి డేటా మనకి అవుట్పుట్ కావాలి అంటే కనుక ప్రైమరీ మెమరీలోకి వచ్చి తీరాల్సిందే. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి రూల్ అనమాట. ఓకే. సో కాబట్టి ఓవరాల్గా బ్లాక్ డయాగ్రామ్ని ఒక్కసారి మళ్ళీ మనం చూద్దాం. ఇన్పుట్ యూనిట్ ఏం చేస్తుందంటే డేటాని ఇన్పుట్ కింద అంటే డేటాని కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ మనం కంప్యూటర్లోకి ప్రాసెసింగ్ కోసం కానీ స్టోరేజ్ కోసం కానీ ఇన్పుట్ డివైస్ ద్వారా పంపిస్తుంటాం. ఇవన్నీ కూడా డేటా కానీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా యూజర్ నోన్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇన్ యూజర్ నోన్ లాంగ్వేజ్. కాబట్టి యూజర్కి తెలిసినటువంటి లాంగ్వేజ్లోనే లేదా హై లెవెల్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనకి ఇందులోకి మార్చాలి, కంప్యూటర్ నోన్ లాంగ్వేజ్లోకి మార్చాలి. దాన్నే బైనరీ లాంగ్వేజ్ లేదా కంప్యూటర్ నోన్ లాంగ్వేజ్ లేదా లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఈ డేటా అనేటువంటిది మనం టైప్ చేసిన మ్యాటర్ కావచ్చు, లేదా వాయిస్ మెసేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, పిక్చర్ కావచ్చు, ఏదైనా సరే రకరకాల ఫార్మాట్స్లో ఉంటుంది. ఏ ఫార్మాట్లో ఉన్నా సరే ఇక్కడ చూడండి, ఇన్పుట్ యూనిట్ కన్వర్ట్స్ దెమ్ ఇంటూ బైనరీ లాంగ్వేజ్ విచ్ ఈస్ కంప్యూటర్ నోన్ లాంగ్వేజ్. సో ఇన్పుట్ యూనిట్ ఏం చేస్తుందంటే అది బైనరీ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. మనం ఎక్కువగా ఉపయోగించేటువంటి మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్పుట్ డివైసెస్ ఏమిటంటే కీబోర్డ్, మౌస్, స్కానర్, జాయ్స్టిక్, ఓసిఆర్, బీసీఆర్, లైట్ పెన్, ఎంఐసిఆర్. ఇవి ఇందులో కొన్ని ఆప్టికల్ డివైజెస్ ఉంటాయి, మామూలు డివైస్ ఉన్నాయి. ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఇన్పుట్ డివైస్ ఏంటంటే కీబోర్డ్. అసలు కీబోర్డ్ లేదా మనం డేటా ఎలా ఇస్తాం, ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తాం. కాబట్టి ఇన్పుట్ యూనిట్ ఏం చేస్తుందంటే యూజర్ నోన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి డేటాని ప్రైమరీ ఇన్పుట్ యూనిట్ ద్వారా మనం బైనరీ లాంగ్వేజ్ అంటే సిస్టమ్ నోన్ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్ లేదా లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి ప్రాసెసింగ్కి పంపించడం జరుగుతుంటుంది అనమాట. నెక్స్ట్ ఇలా వెళ్ళినటువంటి డేటా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్తుంది.
సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ని సిపియు అంటాం. ఈ సిపియులో కంట్రోల్ యూనిట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇది మెయిన్ ఆర్గనైజర్ లాంటిది, ఇది ఆ మేనేజర్ లాంటిది అనమాట. సిపియు అనేటువంటిది ఏంటంటే బ్రెయిన్ ఆఫ్ ది కంప్యూటర్. అసలు మనకి బ్రెయిన్ అలాగా, మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా బ్రెయిన్ నుంచే పాస్ అవుతుంటాయి. అలాగే కంప్యూటర్ అంటే మానిటర్ కాదు, సిపియు అనమాట. కాబట్టి ఆ సిపియులో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ యూనిట్ ద్వారా వచ్చినటువంటి డేటా లేదా ఇన్స్ట్రక్షన్స్ ని రిసీవ్ చేసుకుని ఇనిషియల్ గా ప్రైమరీ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. అందులో క్యాలిక్యులేషన్స్ కానీ కంపారిజన్ కానీ ఉంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్ కి పంపించడం జరుగుతుంటుంది. ద సిపియు కన్సిస్ట్ ఆఫ్ కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అండ్ మెమరీ. సో సిపియులో కంట్రోల్ యూనిట్, అర్థమెటిక్ లాజిక్ యూనిట్, ప్రైమరీ మెమరీ మూడు ఉంటాయి అన్నమాట. ద సిపియు ఈజ్ బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. The hardware device attached to computers are usually referred to as peripherals or peripheral devices. మనం సిస్టమ్ కి కనెక్ట్ చేయబడినటువంటి డివైజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే కీబోర్డు, మౌస్, స్కానర్, ప్రింటర్, సౌండ్ బాక్సులు, ఇలాంటివన్నిటిని కూడా ఏమంటాం పెరిఫెరల్ డివైజెస్ అంటాం. అంటే మనకి ఐసు, నోసు, ఇయర్, అలాగే హ్యాండ్స్, వీటిలన్నిటిని మనకి పెరిఫెరల్ డివైజెస్ అంటాం అనమాట. అలాగే సిస్టమ్ కి కనెక్ట్ చేయబడిన ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అన్నింటినీ కూడా పెరిఫెరల్ డివైజెస్ అంటాం. నెక్స్ట్ ఆ పెరిఫెరల్ డివైజెస్ ఏమేమి వస్తాయి? ఇన్పుట్, అవుట్పుట్, మాస్ స్టోరేజ్ డివైస్ అంటాం. అంటే డేటా స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించే వాటిని ఏమంటాం అంటే స్టోరేజ్ డివైజెస్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కంట్రోల్ యూనిట్. సో కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ ఇట్ యాక్ట్స్ యాజ్ సూపర్వైజర్ ఇన్ ఏ కంప్యూటర్ సిస్టమ్. ఇది ఒక మేనేజర్ లాగా, సూపర్వైజర్ లాగా వర్క్ చేస్తుంటుంది అనమాట. అంటే మొత్తం సిపియుని కోఆర్డినేట్ చేస్తుంది. ఈ కంట్రోల్ ఏం చేస్తుందంటే కంట్రోల్ యూనిట్ ఇన్పుట్ ద్వారా వచ్చినటువంటి డేటాని లేదా ఇన్స్ట్రక్షన్స్ ని తీసుకుని ఆ ఆ వచ్చినటువంటి డేటాని ప్రైమరీ మెమరీలోకి పంపించడం, ఆ ప్రైమరీ మెమరీలో ఉండేటువంటి దాంట్లో క్యాలిక్యులేషన్స్ కానీ కంపారిజన్స్ కానీ ఉంటే అది ఏఎల్జీకి పంపించడం, తిరిగి అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ లో ఉండేటువంటి తయారు చేసినటువంటి రిజల్ట్స్ ని తీసుకొచ్చి ప్రైమరీ మెమరీలో పెట్టడం, ఫైనల్ గా ప్రైమరీ మెమరీలో ఉండేటువంటి రిజల్ట్స్ ని అవుట్పుట్కి ఇవ్వడం. ఈ ఓవరాల్ వర్క్ అంతా కూడా కోఆర్డినేషన్ అంతా కూడా కంట్రోల్ యూనిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇనీషియల్ గా మొట్టమొదట ఇన్పుట్ యూనిట్ ద్వారా వచ్చినటువంటి డేటాని కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రైమరీ మెమరీలో స్టోర్ చేస్తుంది టెంపరీగా. ఇలా స్టోర్ చేయబడినటువంటి డేటా లేదా ఇన్స్ట్రక్షన్స్ లో క్యాలిక్యులేషన్స్ కానీ కంపారిజన్ కానీ ఉంటే అది అర్థమెటిక్ లాజిక్ యూనిట్కి వెళ్తుంది. అర్థమెటిక్ లాజిక్ యూనిట్ క్యాలిక్యులేషన్స్ కంపారిజన్స్ చేసి రిజల్ట్స్ ని మళ్ళీ ప్రైమరీ మెమరీలో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంటుంది. ఫైనల్ గా ప్రైమరీ మెమరీలో ఉండేటువంటి రిజల్ట్స్ లేదా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది అవుట్పుట్ బ్లాక్ వెళ్ళేటప్పుడు యూజర్ నోన్ లాంగ్వేజ్ లోకి మారి యూజర్ కి అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. కాబట్టి కంట్రోల్ యూనిట్ అనేది ఇక్కడ సిపియుకి ఒక మెయిన్ కోఆర్డినేటర్ అనమాట, మేనేజర్ లాంటిది వాడు. ఫైనల్లీ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. ఇక్కడ అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటే చెప్పాను క్యాలిక్యులేషన్స్, కంపారిజన్స్ అని చెప్పేసి. క్యాలిక్యులేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అదే కంపారిజన్స్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వాలిటీ చెకింగ్ చేసేటువంటి దాన్ని ఏమంటాం అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అంటాం. ద క్యాలిక్యులేషన్స్ అండ్ కంపారిజన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ అకార్డింగ్ టు ది ఇన్స్ట్రక్షన్స్ ఆన్ డేటా ఇన్ అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్ ఆఫ్ ది కంప్యూటర్ సిస్టమ్. సో ఏఎల్యూ అనేటువంటిది ఇక్కడ మెయిన్ దేనికి ఏంటంటే క్యాలిక్యులేషన్స్, కంపారిజన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీనికి డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైమరీ మెమరీ నుంచి వస్తుంది అనమాట. ద డేటా అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ మెయిన్ మెమరీ. ప్రైమరీ మెమరీ అన్నా, మెయిన్ మెమరీ అన్నా, టెంపరీ మెమరీ అన్నా, వాలటైల్ మెమరీ అన్నా కూడా ఒకటే. ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ రిజల్ట్స్ ఆర్ అగైన్ స్టోర్డ్ బ్యాక్ ఇన్ టు ద మెయిన్ మెమరీ ఆఫ్టర్ ప్రాసెసింగ్. సో ఇలాగా ఇంటర్మీడియట్ లో ఉండేటువంటి రిజల్ట్స్ కానీ, అంటే ఇలా తయారు చేయబడిన అర్థమెటిక్ లాజిక్ యూనిట్ తయారు చేసిన రిజల్ట్స్ కానీ, ఫైనల్ రిజల్ట్స్ కానీ తిరిగి ఎందులో ఉంటాయి? మేము మెయిన్ మెమరీలోకి వెళ్ళిపోయి స్టోర్ అవుతాయి అనమాట. అక్కడి నుంచి కంట్రోల్ యూనిట్ అవుట్పుట్కి పంపించడం జరుగుతుంది అనమాట. సో అర్థమెటిక్ ఆపరేషన్స్ ఏంటి? ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. అండ్ కంపారిజన్స్ ఏంటి? లాజికల్ ఆపరేషన్స్ అంటే గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ అనమాట. అండ్ మెయిన్ మెమరీ అన్నా, ప్రైమరీ మెమరీ అన్నా, నెక్స్ట్ వాలటైల్ మెమరీ అన్నా, టెంపరీ మెమరీ అన్నా ఉంటాయి. సో ఇనీషియల్ గా యూజర్ పంపించిన డేటా ఇన్స్ట్రక్షన్స్ కానీ, అర్థమెటిక్ లాజిక్ యూనిట్ చేసినటువంటి క్యాలిక్యులేషన్స్, కంపారిజన్స్ కానీ మెయిన్ మెమరీలోకి వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మెయిన్ మెమరీ అనేటువంటి దాన్ని టెంపరీ మెమరీ అంటాం. డేటా ఇన్పుట్ వచ్చిన మొదలు అవుట్పుట్ వచ్చేంత వరకు మాత్రమే అందులో డేటా స్టోర్ చేసుకుంటుంది.
వన్స్ ఒకసారి అవుట్పుట్ మనకు వచ్చిన తర్వాత మెయిన్ మెమరీలో ఉండే డేటా ఎరేజ్ అయిపోతుంది. ఈ మధ్యలో ఎప్పుడైనా సరే మనకి పవర్ స్విచ్ ఆఫ్ అయితే, అంటే కంప్యూటర్కి మనం జనరేట్ చేసే పవర్ స్విచ్ ఆఫ్ అయిందంటే అప్పుడు కూడా డేటా అనేటువంటిది ఎరేజ్ అయిపోతుంది అనమాట, డేటా ఉండదు. అందు గురించి దీన్ని వాలటైల్ మెమరీ అన్నాం. ద మెమరీ హోల్డ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టెంపరీలీ అంటిల్ స్విచ్ ఆఫ్ ది కంప్యూటర్. ఎప్పుడైతే కంప్యూటర్ స్విచ్ ఆఫ్ అయిందో మెయిన్ మెమరీలో ఉండేటువంటి డేటా కూడా ఎరేజ్ అయిపోతుంది. అందు గురించే దీన్ని ఏమన్నా అంటే వాలటైల్ మెమరీ అన్నాం. సో డేటా అనేటువంటి ఇన్పుట్ నుంచి అవుట్పుట్ వచ్చేంత వరకు మాత్రమే స్టోర్ అవుతుంది కాబట్టి అది టెంపరీ మెమరీ అవుతుంది. ఈ మధ్యలో ఎప్పుడైనా సరే మనకి పవర్ ఆఫ్ అయిందంటే కనుక అప్పుడు కూడా డేటా ఎరేజ్ అయిపోతుంది కాబట్టి దీన్ని వాలటైల్ మెమరీ అన్నాం. అండ్ ఈ టెంపరీ మెమరీ లేదా వాలటైల్ మెమరీ డేటాని టెంపరీగా హోల్డ్ చేస్తుంది కాబట్టి, స్టోర్ చేస్తుంది కాబట్టి మనకి డేటా చాలా వాల్యుబుల్, పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనం డేటాని సేవ్ చేసుకోవడం లేదా స్టోర్ చేయడం జరుగుతుంటుంది సెకండరీ మెమరీలో. సో సెకండరీ మెమరీ ద్వారా డేటాని పర్మనెంట్గా మనం స్టోర్ చేసుకోవచ్చు. కేవలం స్టోర్ చేయడానికి మాత్రమే సెకండరీ మెమరీ ఉపయోగపడుతుంటుంది. ప్రాసెస్ చేయడానికి సెకండరీ మెమరీ ఉపయోగపడదు. వీ కెనాట్ ప్రాసెస్ ది డేటా ఫ్రమ్ సెకండరీ మెమరీ డైరెక్ట్లీ. సో డేటా పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలనుకున్నా, మన ప్రోగ్రామ్స్, మన ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా సరే పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలనుకుంటే సెకండరీ మెమరీ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఈరోజు మనం చూసినటువంటి సీడీలు కానీ, ఫ్లాపీలు కానీ, హార్డ్ డిస్క్లు కానీ ఇలాంటి వాటిలన్నింటినీ కూడా సెకండరీ మెమరీ యొక్క కేటగిరీలోకి మనం తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ అవుట్పుట్ యూనిట్. ఇలాగ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత, స్టోర్ చేసిన తర్వాత ఇలాగ బైనరీ లాంగ్వేజ్లో లేదా లో లెవెల్ లాంగ్వేజ్లో తయారైనటువంటి ఇన్ఫర్మేషన్ అవుట్పుట్ యూనిట్ ద్వారా యూజర్ నోన్ లాంగ్వేజ్లోకి మారి యూజర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ డివైస్ త్రూ విచ్ వీ కెన్ రిసీవ్ ఇన్ఫర్మేషన్ అండ్ రిజల్ట్స్ ఫ్రమ్ ది కంప్యూటర్ ఆఫ్టర్ ప్రాసెసింగ్. సో దిస్ ప్రాసెస్డ్ డేటా ఈజ్ ఇన్ బైనరీ ఫార్మేట్. కాబట్టి ఇదంతా ప్రాసెస్ చేసిన డేటా బైనరీ ఫార్మేట్లోనే ఉంటుంది, లో లెవెల్ లాంగ్వేజ్ ఫార్మేట్లోనే ఉంటుంది. అవుట్పుట్ యూనిట్ కన్వర్ట్స్ దెమ్ ఇంటూ యూజర్ నోన్ లాంగ్వేజ్. ద మోస్ట్ commonly used output unit is monitors or videos, printers and plotters. So this is about block diagram of computer. Thank you.